ఒక చిన్న ప్రమాదం, జీవితాంతం పక్షవాతం, నరాలు దెబ్బతింటే ఇక అంతే సంగతులు అనుకునే రోజులు పోయాయి. సైన్స్ ఇప్పుడు ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. చచ్చుబడిన నరాల్లో మళ్లీ ప్రాణం పోసే ఒక అద్భుతమైన మ్యాజికల్ జెల్ అందుబాటులోకి తెచ్చింది. మెడికల్ హిస్టరీలోనే ఒక విప్లవాత్మకంగా భావిస్తున్న ఈ హైడ్రోజెల్ ఏంటి? ఇది నరాలను ఎలా అతికిస్తుంది? ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తా వినండి. వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్గా మన బాడీలో ఎముకలు విరిగినా, చర్మం తెగినా మళ్ళీ అతుక్కుంటాయి. కానీ నరాలు అలా కాదు. ఒక్కసారి తీవ్రంగా దెబ్బతిన్నాయంటే మెదడు నుంచి శరీర భాగాలకు సంకేతాలు అందవు. దీని ఫలితమే పక్షవాతం రావడం లేదా స్పర్శ కోల్పోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు దీనికి సరైన సర్జరీ లేదా మెడిసిన్ లేవు. కానీ ఇప్పుడు సైంటిస్టులు సృష్టించిన ఈ కండక్టివ్ హైడ్రోజెల్ ఈ సమస్యలకు చెక్ పెట్టబోతోంది. హైడ్రోజెల్ అంటే ఏంటి, మరి ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఈ హైడ్రోజెల్ చూడడానికి సాధారణ జెల్లీలా ఉంటుంది, కానీ ఇందులో అద్భుతమైన గుణాలున్నాయి. ఇది మన బాడీలోని సహజ కణజాలం అంటే టిష్యూ లాగే మెత్తగా ఉంటుంది. మన నరాలు విద్యుత్ సంకేతాల ద్వారా పనిచేస్తాయి. ఈ జెల్ కూడా విద్యుత్తును ప్రసరింపజేస్తుంది. దీనివల్ల దెబ్బతిన్న రెండు నరాల మధ్య ఒక బ్రిడ్జ్ లాగా ఇది పనిచేస్తుందన్నమాట. ఈ జెల్లో ఉండే ప్రత్యేక ప్రోటీన్లు మరియు స్టెమ్ సెల్స్ దెబ్బతిన్న నరాలను మళ్లీ పెరిగేలా ప్రోత్సహిస్తాయి. నరాలు పూర్తిగా అతుక్కున్న తర్వాత ఈ జెల్ శరీరంలోనే సురక్షితంగా కరిగిపోతుంది. మళ్లీ బయటకు తీయాల్సిన అవసరం ఉండదు. MIT మరియు ఇతర ప్రముఖ విద్యా సంస్థల సైంటిస్టులు చేసిన ప్రయోగాల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇది కేవలం నరాలనే కాదు, రక్తనాళాల పునరుద్ధరణ కూడా సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాదాల్లో నరాలు దెబ్బతిన్న వారికి, వెన్నెముక గాయాల వల్ల పక్షవాతం వచ్చిన వారికి, నరాల బలహీనతతో బాధపడే వారికి ఇది ఒక సంజీవన్లా మారుతుంది. సైన్స్ ఇంతలా అభివృద్ధి చెందడం నిజంగా గుడ్ సైనే కదా. త్వరలో ఈ హైడ్రోజెల్ క్లినికల్ ట్రయల్స్ అన్ని పూర్తి చేసుకుని సామాన్యులకు కూడా అందుబాటులోకి రావాలని కోరుకుందాం. ఈ అద్భుతమైన టెక్నాలజీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.